తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీది విధ్వంస పాలన అని ఆరోపించారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. గతంలో ఆలయాలను ధ్వంసం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, తాను రామతీర్థం వెళితే తీవ్రంగా అవమానించారని విమర్శించారు. నాటి మంత్రులకు ఈవోలు అనుకూలంగా వ్యవహరించారన్నారు. తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ అంట. మంత్రులు ఇదే పని చేశారు. ఈఓలంతా అలాగే బూట్లు నాకా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. అడ్రాగంట ఉండడం, కావాలంటే నేను తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను, నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను, నేను పంపించిన వాళ్ళని లోపల పంపిస్తానని ఇది ప్రజాప్రతినిధుల ప్రవర్తన. ఆ పిరికి వాడు ఈఓ అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది. అలా రాకూడదు. దయచేసి అందరూ నా ధర్మాన్ని పాటించు, నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు, అవతల మతాన్ని గౌరవించు. మన సంస్కృతి అది. అయితే అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు మాజీ మంత్రి జోగి రమేష్. పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. నాడు ఆలయాల కూల్చివేతను అడ్డుకున్నది తామేనన్నారు. ఎక్కడో దాకెందుకు, విజయవాడ మహానగరంలో ఆఖరికి పేరు ప్రఖ్యాతులున్న విఘ్నేశ్వరుడి వినాయకుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజున మేమందరం కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా సన్నద్ధమై ఆ సంఘటనని జరగకుండా ఆపిన పరిస్థితులు మీరు ఒకసారి వెరీ చేసుకోండి. మీరు కూడా మా గురించి మాట్లాడతారు. నిజమైన పాలకులం, నిజమైన హిందూయిజాన్ని నిలబెట్టిన వాళ్ళం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఏదో మీకేదో కడుపులో ఏదో దుర్బుద్ధితో మాట్లాడిన మాటలు తప్ప, ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి గవర్నర్గా నియమించారన్న మాటలను కూడా ఇది కూడా మీరు మర్చిపోయారు అని చెప్పేసి అశోక్ గజపతిరాజు గారిని అడుగుతా ఉన్నా. మీరు పెద్ద మనిషిలానే ఉండండి, ఇటువంటి దిగజాడు మాటలు మాట్లాడొద్దని చెప్పేసి అశోక్ గజపతిరాజు గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.